ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హెల్త్ అయితే ఖరాబ్ అయింది కదా, కొంచెం కోలుకున్నాను. కానీ మీకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. పెద్దల నుంచి నేను తెలుసుకున్నవే. మరి నేను కూడా పెద్దదాన్నే. మరి నాకు తెలిసినవి మీకు చెప్పాలనే ఒక సంకల్పం. ఎందుకంటే నాకు తెలిసింది నాలోనే అంతరించిపోతే ఎలాగా? మీకు కూడా తెలిసిందనుకోండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని నా తపన. మరి గిఫ్ట్ల గురించి చెప్పాను. ఇలా రిటర్న్ గిఫ్ట్ అని ఇవ్వడం చాలా వ్యసనంగా అయిపోయిందండి అని. మరి నచ్చింది, చూస్తున్నారు. మరి అందులో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, మరొకసారి చెబుతాను. కానీ మానవులంతా ఎదుర్కొనే సమస్య దిష్టి, నరదిష్టి అనేది ఎంతవరకు నిజమనేది, దాన్ని మనం ఎలాగా పరిష్కరించుకోవచ్చు అనేది, పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, ఏం చేసేవారు అనేది ఇప్పుడు చెబుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉంటుందండి, నరదిష్టి అనేది ఉంటుంది. అది మనకు తెలియదు. ఇది మాయ కాదు, మంత్రం కాదు. మంత్రాలు వేసి మనం ఆ దిష్టిని పోగొట్టుకునేది కాదు. అది న్యాచురల్గా చేసుకునేదే. కానీ నరదిష్టి అనేది లేకుండా జరగదండి ఏదైనా కూడా. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు, అది ఆడవారైనా మగవారైనా నరదిష్టి అనేది ఎదుర్కోవలసిందే. దాన్ని నరదిష్టి అనేది ఉన్నది కాబట్టి మనకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలాగా పరిష్కరించుకోవాలి అది మీకు నేను చెప్తానండి ఈరోజు. మరి పెద్దవాళ్ళు చెప్పేవారు, చేసేవారు. ఎవరికన్నా ఇలా ఉంది మనిషిలో తేడా అని అంటే అది నరదిష్టి తగిలింది, అందుకు ఫలానా దిష్టి తీయండి, ఫలానా ఇలా చేయండి, ఇది పోతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు, చేసేవారు. అలా పోగొట్టుకునేవారు. కానీ ఇప్పుడు మనకి ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా, భార్యాభర్తలో కీసులాటలున్నా, పిల్లలు సరిగ్గా లేకపోయినా, ఇక ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉన్నా ఏం చేస్తున్నాం? ఎక్కడో ఎవరో ఏదో చెబుతారంట, మంత్రాలంట, తంత్రాలంట, అక్కడ వెళ్తే పని అయిపోద్దంట అని పరుగు పెట్టుకుని వెళ్తున్నారు జనం. అక్కడికి వెళ్తే పని ఎలాగైపోతుందండి? ప్రాబ్లం మనకు వచ్చింది కదా, మన ఇంట్లో వచ్చింది, మన భార్యాభర్తలకు వచ్చింది, మన పిల్లల వల్ల వచ్చింది. అక్కడికి ఎక్కడికో వెళ్తే వాళ్ళు ఎవరో తీసి పడేస్తారా? మన బలహీనత వాళ్ళు బలపరుచుకుంటారేమో తప్ప మనం వచ్చిన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి. తిట్టుకున్నా, కొట్టుకున్నా, అనుకున్నా, ఆయన దారిని ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక ఈవిడ దారిని ఈవిడ ఉన్న తర్వాత ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే తప్పు ఎవరిది, రైట్ ఎవరిది తెలిసిపోతుంది. ఎవరైనా సరిదిద్దుకోగలుగుతాం. ఏమండి, గొడవలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని మరి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటాం, కాదనాను. అలాగా చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంటారండి చాలామంది. అది చాలా తప్పు అని నేను అంటాను. కొన్ని సందర్భాల్లో చెప్పేవాళ్ళు కూడా చేసే ఉంటారు. అయితే అది ఎప్పుడు కూడా మనం ప్రాబ్లంని ఎదుర్కోవటానికి మనం ముందడుగు వేయాలి. ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవాలి అనుకుంటే సమాజంలో మనుషులు మిగలరండి. ఇంకా మనుషులు అనేవాళ్ళు ఉండరు. ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఆడవారికి ఉండవా, మగవారికి ఉండవా? వాళ్ళ మనుషులే, మనం మనుషులమే కదా. కానీ ఆడవారు ఎక్కువ ఇబ్బంది పడతారని నాకు తెలుసు. భర్త అందరు కానీ, పిల్లలందరూ కానీ ఇంట్లోనే సంసారం గురించి బయట వాళ్ళకా ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెబుతాం. మనకి ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే మానేస్తాం. ఇటు వచ్చి మన ఇంట్లో సమస్య మనమే. కాకపోతే అంత ఇంట్లో చేసే బలం ఉండాలి, సమస్యలు తట్టుకునే శక్తి ఉండాలి ఆడదానికి. ఉంటాయి. ఉండకపోతే ఆడదనేది భూమి మీద మిగలదండి. ఓర్చుకుని ఆడదు కాబట్టే, ఆ బలాన్ని తెచ్చుకుని బ్రతికే ఆడదు కాబట్టే ఇవాళ ఆడోళ్ళు ఎలాంటి అన్న అంటే ఎక్కడో చెదురు మొదలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ ఎవరన్నా ఇబ్బంది పడి బతుకుతున్నారే తప్ప సుఖపడిపోయి ఎలా బ్రతికేస్తారండి? గుళ్ళో విగ్రహం కాదు కదండి మనం గుళ్ళో విగ్రహం అందరూ వచ్చి మనం పూజించడానికి, పువ్వులు వేయడానికి, దండం పెట్టుకోవడానికి కేవలం ఆడవాళ్ళు మనుషులం కదా. మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఏమండి, ఉన్నవారు కదా, వాళ్ళని చూస్తాం మనం. ఏమనుకుంటా, అబ్బో వాళ్ళకేంటి ఎంత బాగా ఉన్నారో, ఇంచక్కాలకు అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ లేదు, ఇలా బాధపడుతున్నాం అనుకున్నాం. తప్పు. మనమే వాళ్ళ మీద బాగా ఉన్నాం. అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడుతున్నారు తెలుసా. అర్థం చేసుకునే దాంట్లో ఉంటుందండి. మనమే రైటు,
పొద్దున్న ఏదన్నా మనకు సందాలకి హ్యాపీగా ఉండగలుగుతాం. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఒక మాట. ఎక్కడ చెప్పుకుంటే వీళ్ళ పరిస్థితి ఇది అనుకున్నానికి లోకమైపోతామేమో అని కనీసం నోరారా కష్టం చెప్పుకునే అర్హత లేకుండా కూడా బ్రతుకుతారండి. అదే అర్థం చేసుకోవాలి మనం. మరి ఇప్పుడు మీకు దిష్టి దోషాలు అనేది తప్పకుండా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా దిష్టి దోషం అనేది ఉంటుంది. ఇంటికి మనకు దిష్టి ఉంటుంది, మనుషులకి దృష్టి ఉంటుంది. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా 3వ నెల పాపాయి బేబీ నుండి ఆడ పెద్దవాళ్ళు అయినప్పుడు దాకా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ దిష్టి అనే సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది ఎలాగ అనేది మనం పోగొట్టుకోవాలి. అది ఎలాగొస్తుంది అనేది మీకు క్లియర్గా చెబుతాను. ఇప్పుడు మనం చక్కగా ముత్తాపై ఎక్కడికో వెళ్తాం కదా, మన మీదే ఉంటాయి కదండి కళ్ళు కదా. వాళ్ళు ప్రేమగా చూసినా అబ్బో వీళ్ళు ఇంత బాగా రిచ్గా ఉన్నారని, ఇంత బాగా అలంకరించుకున్నారని వాళ్ళ చూపుల్లో బోల్డ్ రకాల చూపులు ఉంటాయి కదా. అది మనకి దిష్టి. నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అనేది నిజంగా నిజం, 100 పాళ్ళు నిజం. దిష్టి అంటే ఎక్కడి నుంచో ఏదో రాదండి, మానవుడి నుంచి మానవుడికి మాత్రమే వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఇలాంటివి పోగొట్టుకోవాలంటే చెప్పాలంటే నాకు మరి లెంత్ ఎక్కువైపోద్ది, మీరు చూడరు. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు చెప్పండి. ఇలాగాని ఎవరన్నా నాకు కామెంట్ పెట్టారనుకోండి, నన్ను చెప్పమని నన్ను ప్రోత్సహిస్తే తప్పకుండా ప్రతీది కూడా వివరంగా చెబుతాను. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే ఈవేళ ఓడి చేసేసుకున్నాము, మళ్ళీ రేపు అలా కాదండి. ఇప్పుడు దిష్టి దోషం తగిలింది, దీని పరిష్కారం నేను చెబుతాను, చేసుకుంటాం. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళడమో రావడమో జరుగుతుంది కదా, మళ్ళీ దిష్టి అనేది వస్తుంది కదా. ఒకసారి ఒకటి చేసుకోవచ్చు, ఒకసారి ఒకటి చేసుకోవచ్చు. దానివల్ల తీసి పాడేసినట్టుగా పోతుంది. నరదిష్టి తగిలితే మనకి మనం చేసుకునే పరిహారం వల్ల ఇలా తీసి అలా పాడేసినట్లుగా పోతుంది. అది మీకు తప్పకుండా నేను చెబుతాను. అలా చేసుకుందరు కానీ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఏమీ కాదు మూఢనమ్మకం అని కొందరు అంటారు, ఎలా చెబుతారని కొందరు అంటారు. నరదిష్టి అనేది అసలు ఎవరు తీసి పాడేయడానికి వీలు లేదండి. ఇది అందరికీ ఉంటుంది, మన ఇంటికి ఉంటుంది, మన ఒంటికి ఉంటుంది. మనం చూసినా కూడా ఎదుటి వాళ్ళని చూడండి, ఎవరో కాదు, ఇప్పుడు ఎవరు అంటున్నాను నేను, ఎవరో చూస్తారు. అలాగే మనం చూసినా కూడా వాళ్ళకి కూడా దిష్టి వస్తుంది. ఇది మాయా మంత్రం అని కాదు, ఒక దేశం దాంట్లో ఉండే ఒక మంచిగానే చూసారనుకోండి, అయినా కూడా మీకు ఎలా తగులుతుందండి దిష్టి, ఎలా తెలుస్తుంది అని కూడా మీరు విమర్శించవచ్చు. తెలిసిపోతుందండి. తలపోటు వస్తుంది, చలి జ్వరం వస్తుంది, ఎల్లు వచ్చిన తర్వాత చాలా తేడాలు ఉంటాయి, మనిషికి కుదురు ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. నరదిష్టే అది పోవాలి అంటే చాలా సులువైనవి ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకోని అవసరం లేదు, మీరు ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో ఉన్నట్టులతో ఒక నిమ్మపండుతో చేసుకోవచ్చు, ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు, కొళ్ళుప్పు, ఎంటుకులతో చేసుకోవచ్చు. అంటే అన్నీ ఒకసారి చేయమని కాదు, ఇప్పుడు కొళ్ళుప్పు నిప్పుల మీద వేసి చేసుకోవచ్చు. ఏది ఎలా చేయాలి మనకి అనేది నేను చెబుతాను. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారు, వెళ్తే మీరు వచ్చేసారు, తల దిమ్మగా ఉంది, పులపురంగా ఉంది, దిష్టి తగిలిందని పిల్లలకైతే మనం ఏం చేస్తాం, మన పిల్లలకి ఇప్పుడు ఉప్పు కొళ్ళు తెచ్చి తీసేస్తాము, నిమ్మకాయ తెచ్చి తీసేస్తాము, ఇప్పుడు తాలెంటుకులు, ఎండుమిర్చి, కళ్ళుప్పు తీసేస్తామా, పట్టుకెళ్ళి రోడ్డు మీదకి ఇసిరేస్తాం. అలా వేయకూడదులేండి, ఎందుకంటే ఇంకొకరు తొక్కుతారు కదా, మన దిష్టి మళ్ళీ వాళ్ళకి వెళ్ళడం, కాళ్ళ ఇళ్ళ అలా పోవాలి అంటే ఇలా రోడ్డు అలా పడేయాలి, అలా గాలికి అలా పోతుంది అన్నమాట. మనం మేలు ఎంచాలే తప్ప కీడు ఎంచకూడదండి. చేసేది కూడా మనం ఆ భగవంతుని అనుసరించి చేయాలి. ఎందుకంటే అందులో అప్పుడు మనం ఉపశమనం చేసుకున్నాం కదా, తప్పకుండా దాని ఉపశమనం అనే ఫలితం మనకు వస్తుంది. నేను పిల్లలకి దిష్టి తీయడం 3వ నెల పాపాయి నుండి తర్వాత లాటాపాట వయసు అప్పుడు దాకా ఎలాగా, మరి ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలకి దిష్టి తీయటం ఎలానా, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి దిష్టి మనకి తగలకూడదు అంటే, మరి పిల్లలకి వచ్చిన తర్వాత దిష్టి ఎలా తీయాలి, ప్రతిదీ కూడా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నదేనండి. అలా తెలుసుకుని పెద్దవాళ్ళు మాకు చేసి ఇవ్వరు,
మా అమ్మ అయ్యి. మా నాన్నమ్మ అయితే నాకు తెలియదులేండి. మరి అలా చేసేవారు. అలా మా పిల్లలకి మేము చేసుకున్నాం. ఇప్పుడు నా మనవలకు కూడా నేను చేస్తాను. దిష్టి తీయించుకోవాలి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. అమ్మ అంటాడండి పెద్ద పాప వాళ్ళ బాబు అంటాడు. వాళ్ళు వచ్చారనుకోండి, నా చేత్తో దిష్టి తీసేస్తాను. అది అలవాటు నాకు. చిన్న బాబు గారు బాబు వచ్చాడు, పిల్లలు ఏదో కొంచెం బుద్ధిగా ఉన్నారనుకో, మనకు భయం, బయటికి వెళ్ళారు దిష్టి తగిలే ఆడికి తీసేస్తాను. బాబుగారు బాబుని ఆడికి, ఎందుకంటే పెద్దదానిగా నేను ఉన్నాను కదా అందుకని. కానీ భర్తకైతే భార్య తీయకూడదు, కానీ భార్యకైతే భర్త తీయచ్చు. అంటే దిష్టి తీసేవాళ్ళు పెద్దవాళ్ళే ఉండాలని. ఇప్పుడు ఎవరు వస్తారండి పెద్దవాళ్ళు, ఎలా వస్తారండి మనకి, ఎలాగండి అని అనుకుంటారు మీరు. కానీ అది చేయొచ్చండి. ఇప్పుడు పక్క ఇంటి వాళ్ళే వాళ్ళు ఏదో ఇలా దిష్టి తీయాలి, పిల్లడికి దిష్టి తగిలి, పిల్లకి దిష్టి తగిలిందని ఇది అంటారనుకోండి, నేను ఉన్నాననుకోండి, నేను తీస్తానమ్మా అని వెళ్ళి తీస్తానండి. నేను తీయచ్చు, తప్పు ఏమీ లేదు. దానివల్ల మనకు అంటుకుపోదు, వాళ్ళకి వచ్చింది దిష్టి పోతుందే తప్ప మన వాళ్ళకి తీసినంతట్లో మనకు వచ్చేది. మన పిల్లలు ఉన్నారని అలాగని ఏమి కాదు. ఆ దిష్టి తీసినప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో పిల్లలున్నా మన ఇంట్లో పిల్లలున్నా చూడకుండా తీసి పాడేస్తాం అంతే. అది దానివల్ల పోతుందండి, పీళ్ళ పోతాయి. నరదిష్టి అనేది ఉందండి. ఇది మాయ కాదు, మంత్రం కాదు. ఇది తెలుసుకోవాలి అందరూ. కానీ ఈ దిష్టి పోగొట్టుకోవాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం నిమ్మపండు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి అది వచ్చేటప్పుడు ఏం చేయాలి అన్నీ నేను చెప్పాలంటే ఇందులో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మరి మీరు చూడరు కదా. ఈ దిష్టి పరిహారాలు పోవాలంటే పైసా ఖర్చు లేదు, మాయ లేదు, మంత్రం లేదు. మనం ఉన్న వాటితో పెద్దవాళ్ళు ఎలా చేసుకునేవారో, ఎంత ఉపశమనం పొందేవారో అది మాత్రం మీకు నేను చెబుతాను. ఎందుకంటే నేను చేస్తాను మా పిల్లలకి. ఇంతకుముందు కూడా వేరే ఛానల్ అయ్యి ఉంటే పెట్టాను. ఛానల్లో డెవలప్ అవ్వలేదు కానీ పెట్టాను. చాలా బాగా చూశారండి, చాలా బాగా చూశారు. షార్ట్లో పెట్టాను, వీడియోలు కూడా పెట్టాను. కానీ అలా చూస్తున్నారు అనుకోండి, మరి నన్ను ఇలా ప్రశ్న వేసి దేనికి ఇది చెయ్యాలి అమ్మ అని అడిగారు అనుకో, తప్పకుండా నేను ఇంకా చెప్పడానికి నాకు నేను చెప్పాలనుకున్నాయి కాకుండా మర్చిపోని కూడా గుర్తుకొచ్చేస్తాయండి నాకు. పాపం ఒక ఆయన బామ్మగారు ఎవరి ఇంటికలు తలంకిట్టుకలు వాళ్ళకే వెయ్యాలా దిష్టి తీసినప్పుడు అని మెసేజ్ పెట్టారు. అప్పుడు నేను పెట్టిన వీడియోకి. అంటే పిల్లలకి తీయాలంటే అవి జుట్టు ఉంటుంది కదా, మరి వస్తుందా, రాదు కదా చంటి పిల్లలకి. అందుకని ఎవరింటికలని తల ఇంటికలు మాత్రం అని చెప్పాను. పెద్దవాళ్ళు ఉన్నామనుకోండి, కొన్ని తలదోకుంటే ఇలా తీసుకుని, పూర్వం అయితే అలా తీసి అలా తాటాకిల్లు కాబట్టి అలాగా పెండ్లో పెట్టేవారు. ఎప్పుడన్నా ఇలాంటి దిష్టి దోషాలకి ఇలా తీసి పెట్టిందో కుండ తీసుకుని తలంటికి అలా దిష్టి తీసి పాడేసేవారు. అందుకనే జుట్టు ఇరపోసుకోకూడదు, గాలి పడుతుందని అవి అంటారు. అవన్నిటికీ నేను చెబుతాను. నేను చెబుతాను, నాకు తెలిసిన మట్టికి నేను చెబుతాను. అందరూ మీకు ఎవరికి ఏదో ఉపయోగపడితే అది ఉపయోగించుకుందరు. కానీ మరి ఎంత ఎక్కువ అయిపోతుందండి. చెబుతానండి. ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. ఇంటికి దిష్టి తగిలితే ఆ దిష్టి మరి మొక్కలు తీసేసుకుంటాయి. అదే అలా చేసుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళకి ఇంటికి దిష్టి తగలదు. ఇల్లు ఎంత బాగుందో అబ్బా అనే కన్నా మరి ఓ మొక్కల మీద కన్ను పడేటట్టు ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెబుతాను. తప్పనిసరిగా నాకు తెలిసింది నేను చెబుతాను. మీకు కావాల్సింది, మీకు ఎలా ఒక పరిష్కారం కావాలో అడగండి. దానికి తప్పకుండా నా దగ్గర సమాధానం ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి వెళ్తే 10 మందికి ఉపయోగపడింది అనుకోండి, ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది కదా. మీ వల్ల కదా నా వీడియో చూశారు, అందులో మంచి చెడ్డాలో తెలిసింది కదా. ఇదేనండి, నా వీడియోలనే కాదండి, మీరు ఎవరి వీడియో చూసినా ఆ వీడియో చూసిన ఫలితం ఉండాలి అంటే లైక్ చేయండి. పాపం ఆ వాళ్ళకు కూడా ఎదరికి వెళ్తారు కదండి. ఇదేనండి పెద్దదానిగా, మీ అమ్మగా, మరి మీ ఇంటి పెద్దగా నేను కోరుకునేది. లైక్ చేయటం మర్చిపోకండి.